వినోద్ కాంబ్లీ ఈ టీమిండియా మాజీ క్రికెటర్ ను కొత్తగా పరిచయం చేయవలసిన అవసరం లేదు. సచిన్ టెండూల్కర్ ప్రియమిత్రుడు కాంబ్లీ. అయితే అలాంటి దిగ్గజ ప్లేయర్ కి ఏమైంది? ఏం అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నాడు? లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ వినోద్ కాంబ్లీ ఇన్నింగ్స్ ఎవరికైనా గుర్తుందా? అయితే ప్రస్తుతం ఆయన ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్నాడు. ఇటీవలే గురు రమాకాంత్ అచ్రేకర్ స్మారక కార్యక్రమంలో కాంబ్లీ తన ప్రాణ స్నేహితుడు సచిన్ ను కలిసిన ఓ వీడియో నెట్టింట్లో చెక్కెలు కొడుతోంది. అయితే ఆ వీడియోలో కాంబ్లీ కూర్చున్న స్థానం నుండి లేవలేని స్థితిలో కనిపించాడు. దీంతో నెటిజన్లు కాంబ్లీకి ఏమైంది అని నెట్టింట్లో కామెంట్లు పెడుతున్నారు. వినోద్ కాంబ్లీకి అనారోగ్య సమస్యలు కొత్తేమీ కాదు. 2013లో వినోద్ కాంబ్లీ కారు నడుపుతూ గుండెపోటుకు గురయ్యాడు. 2012లో కాంబ్లీ యాంజియోప్లాస్టీ చేయించుకున్నాడు. కొన్ని రోజులు కాంబ్లీ డిప్రెషన్ లోకి వెళ్లాడు. ఈ విషయాన్ని వినోద్ కాంబ్లీ ఒకసారి బహిరంగంగానే చెప్పాడు. కెరీర్ ఫెయిల్యూర్ తదితర కారణాలతో తీవ్ర డిప్రెషన్ కు వెళ్లాడు. దీంతో వినోద్ కాంబ్లీ మద్యానికి బానిసైనట్లు తెలుస్తోంది. తాగుడు మానేయాలని చాలా సార్లు ప్రయత్నించాడని, అందుకోసం డి అడిక్షన్ సెంటర్ నుంచి ట్రీట్మెంట్ కూడా తీసుకున్నట్లు సమాచారం. ఆ తర్వాత కూడా ఆయన మద్యం తాగడం మానలేదని తెలుస్తోంది. దిగ్గజ క్రికెట్ కోచ్ రమాకాంత్ అచ్రేకర్ స్మారక కార్యక్రమంలో సచిన్ టెండూల్కర్ తో కలిసి కాంబ్లీ పాల్గొన్నారు. ఆ కార్యక్రమంలో కాంబ్లీ అనారోగ్యంగా ఉన్నట్లు కనిపించింది. దీంతో ఈ విషయం సర్వత్రా చర్చనీయాంశమైంది. వినోద్ అనేక తీవ్రమైన అనారోగ్యాలతో బాధపడుతున్నాడని అతని స్నేహితుడు అంపైర్ కుటో తెలిపాడు. పునరావాస కేంద్రానికి తీసుకెళ్లిన ప్రయోజనం లేదని, కాంబ్లీ 14 సార్లు పునరావాస కేంద్రానికి వెళ్లినట్లు చెప్పాడు. 3 సార్లు మేమే వసాయిలోని పునరావాస కేంద్రానికి తీసుకెళ్లామని వెల్లడించాడు. ఇదిలా ఉంటే చిన్నప్పటి నుంచి కలిసి ఆడిన సచిన్ టెండూల్కర్ తో 2009లో విభేదాలు రావడంపై కాంబ్లీ స్పందించాడు. తాను తప్పుగా అర్థం చేసుకోవడం వల్లే ఇదంతా వచ్చిందని బాధపడ్డాడు. 2013లో సర్జరీ సమయంలో మెడికల్ బిల్స్ ను అతడే చెల్లించినట్లు వెల్లడించారు. ఒక దశలో సచిన్ నా కోసం ఏమీ చేయలేదని అనిపించింది. తీవ్ర నిరాశకు గురయ్యా. కానీ సచిన్ నా కోసం ప్రతిదీ చేశాడు. 2 సర్జరీలు జరిగినప్పుడు బిల్లు మొత్తం అతడే చెల్లించాడు. మేమిద్దరం మాట్లాడుకున్నాం. చిన్ననాటి స్నేహం మళ్లీ మొదలైంది. కెరీర్ సమయంలోనూ ఎలా ఆడాలో సచిన్ నాకు చెప్పేవాడు. 9 సార్లు నేను జట్టులోకి కంబ్యాక్ చేశా. క్రికెటర్లకు గాయాలు తప్పవు. అలాగే టీంలో నుంచి బయటకు వెళ్తూ ఉంటాం. వాటన్నింటినీ తట్టుకొని నిలబడాల్సి ఉంటుంది. నా కెరీర్ లో వాంఖడే స్టేడియం వేదికగా చేసిన డబుల్ సెంచరీని ఎప్పటికీ మర్చిపోలేను. అప్పుడు అబ్రేకర్ సార్ నాతో ఉండేవారు. ముత్తయ్య మురళీధరన్తో పోటీ పడేవాళ్ళం. ఆ యుద్ధం బాగుండేది. కానీ నా క్రికెట్ ప్రయాణం సరిగ్గా లేదు. సచిన్ వంటి స్నేహితుడు అండగా నిలిచాడు. ఇక నా కుటుంబం మద్దతు చెప్పలేనిది అని కాంబ్లీ వెల్లడించాడు. వినోద్ కాంబ్లీ ఈ టీమిండియా మాజీ క్రికెటర్ ను కొత్తగా పరిచయం చేయవలసిన అవసరం లేదు. సచిన్ టెండూల్కర్ ప్రియమిత్రుడు కాంబ్లీ. అయితే అలాంటి దిగ్గజ ప్లేయర్ కి ఏమైంది? ఏం అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నాడు? లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ వినోద్ కాంబ్లీ ఇన్నింగ్స్ ఎవరికైనా గుర్తుందా? అయితే ప్రస్తుతం ఆయన ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్నాడు. ఇటీవలే గురు రమాకాంత్ అచ్రేకర్ స్మారక కార్యక్రమంలో కాంబ్లీ తన ప్రాణ స్నేహితుడు సచిన్ ను కలిసిన ఓ వీడియో నెట్టింట్లో చెక్కెలు కొడుతోంది. అయితే ఆ వీడియోలో కాంబ్లీ కూర్చున్న స్థానం నుండి లేవలేని స్థితిలో కనిపించాడు. దీంతో నెటిజన్లు కాంబ్లీకి ఏమైంది అని నెట్టింట్లో కామెంట్లు పెడుతున్నారు. వినోద్ కాంబ్లీకి అనారోగ్య సమస్యలు కొత్తేమీ కాదు. 2013లో వినోద్ కాంబ్లీ కారు నడుపుతూ గుండెపోటుకు గురయ్యాడు. 2012లో కాంబ్లీ యాంజియోప్లాస్టీ చేయించుకున్నాడు. కొన్ని రోజులు కాంబ్లీ డిప్రెషన్ లోకి వెళ్లాడు. ఈ విషయాన్ని వినోద్ కాంబ్లీ ఒకసారి బహిరంగంగానే చెప్పాడు. కెరీర్ ఫెయిల్యూర్ తదితర కారణాలతో తీవ్ర డిప్రెషన్ కు వెళ్లాడు. దీంతో వినోద్ కాంబ్లీ మద్యానికి బానిసైనట్లు తెలుస్తోంది. తాగుడు మానేయాలని చాలా సార్లు ప్రయత్నించాడని, అందుకోసం డి అడిక్షన్ సెంటర్ నుంచి ట్రీట్మెంట్ కూడా తీసుకున్నట్లు సమాచారం. ఆ తర్వాత కూడా ఆయన మద్యం తాగడం మానలేదని తెలుస్తోంది. దిగ్గజ క్రికెట్ కోచ్ రమాకాంత్ అచ్రేకర్ స్మారక కార్యక్రమంలో సచిన్ టెండూల్కర్ తో కలిసి కాంబ్లీ పాల్గొన్నారు. ఆ కార్యక్రమంలో కాంబ్లీ అనారోగ్యంగా ఉన్నట్లు కనిపించింది. దీంతో ఈ విషయం సర్వత్రా చర్చనీయాంశమైంది. వినోద్ అనేక తీవ్రమైన అనారోగ్యాలతో బాధపడుతున్నాడని అతని స్నేహితుడు అంపైర్ కుటో తెలిపాడు. పునరావాస కేంద్రానికి తీసుకెళ్లిన ప్రయోజనం లేదని, కాంబ్లీ 14 సార్లు పునరావాస కేంద్రానికి వెళ్లినట్లు చెప్పాడు. 3 సార్లు మేమే వసాయిలోని పునరావాస కేంద్రానికి తీసుకెళ్లామని వెల్లడించాడు. ఇదిలా ఉంటే చిన్నప్పటి నుంచి కలిసి ఆడిన సచిన్ టెండూల్కర్ తో 2009లో విభేదాలు రావడంపై కాంబ్లీ స్పందించాడు. తాను తప్పుగా అర్థం చేసుకోవడం వల్లే ఇదంతా వచ్చిందని బాధపడ్డాడు. 2013లో సర్జరీ సమయంలో మెడికల్ బిల్స్ ను అతడే చెల్లించినట్లు వెల్లడించారు. ఒక దశలో సచిన్ నా కోసం ఏమీ చేయలేదని అనిపించింది. తీవ్ర నిరాశకు గురయ్యా. కానీ సచిన్ నా కోసం ప్రతిదీ చేశాడు.
2 సర్జరీలు జరిగినప్పుడు బిల్లు మొత్తం అతడే చెల్లించాడు. మేమిద్దరం మాట్లాడుకున్నాం. చిన్ననాటి స్నేహం మళ్ళీ మొదలైంది. కెరీర్ సమయంలోనూ ఎలా ఆడాలో సచిన్ నాకు చెప్పేవాడు. 9 సార్లు నేను జట్టులోకి కంబ్యాక్ చేశా. క్రికెటర్లకు గాయాలు తప్పవు. అలాగే టీంలో నుంచి బయటకు వెళ్తూ ఉంటాం. వాటన్నింటినీ తట్టుకొని నిలబడాల్సి ఉంటుంది. నా కెరీర్లో వాంఖడే స్టేడియం వేదికగా చేసిన డబుల్ సెంచరీని ఎప్పటికీ మర్చిపోలేను. అప్పుడు అబ్రేకర్ సార్ నాతో ఉండేవారు. ముత్తయ్య, మురళీధరన్తో పోటీ పడేవాళ్ళం. ఆ యుద్ధం బాగుండేది. కానీ నా క్రికెట్ ప్రయాణం సరిగ్గా లేదు. సచిన్ వంటి స్నేహితుడు అండగా నిలిచాడు. ఇక నా కుటుంబం మద్దతు చెప్పలేనిది అని కాంబ్లీ వెల్లడించాడు.